ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడు అని రుచి చూచి అనుభవపూర్వకంగా దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పినారని చెప్పి నమ్మినట్లయితే అధికమైన కష్టాలు, విశ్వాస పరీక్షలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనప్పుడు వాక్యం గురించినటువంటి అవగాహన ఏమాత్రము లేదు, దేవునితో సరైన సంబంధం లేనప్పుడు, ప్రార్థన జీవితము మనిషికి లేనప్పుడు వెంటనే దేవుని మీద అలిగి సనిగి దారి తొలగిపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఉత్తముడు అని రుచి చూచి అనుభవపూర్వకంగా ఆయన శక్తిని మనం తెలుసుకోవాలి. ఒకసారి దైవజనుడైనటువంటి జీసీ బెవింటన్ గారి చర్చికి ఒక పేద తల్లి తన పిల్లలతో క్రమంగా చర్చికి వచ్చేదంట. అయితే గత 2 వారాలుగా ఆమె చర్చికి రాలేకపోవడాన్ని గమనించినటువంటి దైవజనుడు ఆమె చర్చికి రాలేని కారణం ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆమె ఇల్లు దర్శించాడంట. ఎందుకమ్మా చర్చికి రావడం లేదు అని దైవజనుడు అడిగితే ఆ తల్లి సమాధానం చెప్పడానికి తటపటాయిస్తూ సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉందంట. ఆ దైవజనుడు ఆ ఇంటిని పరికించి చూశాడు. అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత చినిగిపోయిన చెప్పుల మీద ఆయన దృష్టి పడిందంట. ఆ పేద తల్లి చర్చికి రాలేని కారణం ఆయనకు అర్థమైపోయింది. ఆ చలి దేశంలో మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి కాళ్ళను పూర్తిగా కప్పగలిగిన చెప్పులు లేనట్లయితే విపరీతంగా మంచు కురుస్తున్నటువంటి ఆ మంచులో నడవడం, ఆ వీధిలో నడవడం చాలా కష్టం. కాబట్టి ఆ తల్లి ప్రార్థనకు రాలేకపోయేది. చెప్పులు కూడా కొనలేని పేద స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి కొరకు, ఆ కుటుంబం కొరకు దైవజనుడు ఎంతో భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానే 2 భార్యాభర్తలు తలుపు తట్టి, అయ్యా బెవింటన్ గారు అన్నారంట. పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చి, అమ్మా ఏమైనా సమస్య అన్నాడంట. అప్పుడు ఆ తల్లి, ఏం లేదండి అయ్యా, నాకు చెప్పులు అవసరంగా ఉండి కొనడానికి చెప్పుల అంగడికి వెళ్ళినాను. అయితే ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఒక చెప్పు ఒక సైజు, ఇంకో చెప్పు ఇంకో సైజు ఉంది. షాప్లో నేను చూసుకుంటే అవి అక్కడ కరెక్ట్గానే సరిపోయినాయి, కానీ ఇంటికి వచ్చి చూసుకునేసరికి మరి సైజు మారినట్లుగా ఉన్నాయి. నాకు ఈ చెప్పులు అవసరం లేదు, అవసరం ఉన్న వాళ్ళకు ఈ చెప్పులను ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ చెప్పులను ఎవరికి ఇవ్వాలయ్యా అనిందంట. వెంటనే బెవింటన్ గారికి ఆ పేద తల్లి జ్ఞాపకమునకు వచ్చి దేవుడే ఆ పేద తల్లి కొరకు ఈ చెప్పులను పంపినాడని గ్రహించి ఈ చెప్పులు కొన్నటువంటి ఈ స్త్రీని ఆ పేద తల్లి ఇంటికి పంపించాడంట. ఈ చెప్పులు కొన్న స్త్రీ ఆ పేద తల్లి ఇంటికి వెళ్ళి, మీకు చెప్పులు అవసరంగా ఉంటే ఈ చెప్పులను తీసుకోండి, అయితే ఈ చెప్పులలో ఒక కొరత ఉంది, ఒక చెప్పు ఒక సైజు, ఇంకొక చెప్పు ఇంకొక సైజు ఉంది అని చెప్తూ ఉండగానే ఆ మాట విన్నటువంటి ఈ పేద తల్లి ఎంతో సంతోషంతో దేవునికి స్తోత్రం అని చాలా సంతోషంగా చెప్పిందంట. నన్ను సృష్టించిన నా సృష్టికర్తకు నా ఖాళీ సైజు తెలిసే ఈ బహుమతిని నా కోసం పంపించినాడు. నేను పుట్టుకతోనే నా ఖాళీ సైజు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. నా పరమ తండ్రికి నా లోపం తెలుసు. నేను చెప్పుకోలేని నా అవసరాన్ని తీర్చి తన ప్రేమను నా పట్ల చూపిన దేవునికి ఎంతో స్తుతులు అని చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తుందంట. మనము ప్రార్థించక మునిపే మన అక్కరలు ఎరిగినటువంటి దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన రక్షకుడు మనకున్నాడు. కాబట్టి దేవుని శక్తిని మనం ఎరగాలి. ఇతరుల అవసరాల గురించి భారంతో ప్రార్థించే ప్రేమగల హృదయాన్ని ప్రభు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నారు. అవును నాయన, నిన్ను ఆశ్రయించు నరులు ధన్యులు. నా ప్రియమైనటువంటి తండ్రి, మేము అడుగు వాటికంటే, మేము ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసి శక్తి కలిగిన దేవుడానికి స్తోత్రాలు. నువ్వు ఉత్తముడని, నువ్వు అద్భుతాలు జరిగించేవాడవని, ఆశ్చర్యకరుడవని రుచి చూచి తెలుసుకునే భారాన్ని, భాగ్యాన్ని మా ప్రజలందరికీ మీరు దయచేయండి. మీరే సహాయం చేయండి. ప్రార్థించక మునిపే మా అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవానికి స్తోత్రాలు. ఎంత అద్భుతాలు చేసే దేవుడు నాయన. మేము చెప్పుకోలేని ప్రతి అవసరాన్ని కూడా తీర్చి మా పట్ల నీ ప్రేమను చూపే దేవానికి స్తోత్రాలు. నా ప్రియమైనటువంటి రక్షకుడా, ఇతరుల అవసరాలన్నీ కూడా భారంతో ప్రార్థించే ప్రేమ గల హృదయం మాకందరికీ మీరు దయచేయండి. అప్పుడు మీరు ఎన్నో అద్భుతాలు చేస్తారు ప్రభు, ఆశ్చర్యకారాలు చేస్తారు నాయన. దయచేసి నా ప్రియమైన తండ్రి, మా పాపములు, మా దోషములు మీ సన్నిధిలో ఒప్పుకొని హృదయమును సరిచేసుకొని మా మాటలతో, మా ప్రవర్తనతో ఎవరి హృదయంను గాయపెట్టినమో వారి యొద్ద క్షమాపణ కోరి మనసాక్షిని శుద్ధీకరించుకున్నప్పుడు మేము అనుకున్న దానికి మించి మా పట్ల నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన. తండ్రి, నీకు వందనాలు. కాబట్టి నా ప్రియమైన తండ్రి, అన్ని విషయములలో నాయన మీ శక్తిని, మీ ప్రేమను, మీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను ప్రజలకు రుచి చూపుటకు మాకు మీరే కృప చూపించండి. మీరే సహాయం చేయండి. నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలుకునే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరం
కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకులుగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మీ కొరకు రక్తం గాల్చి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపిక రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవంతో కాబట్టి ఆయన ఇచ్చే రక్షణను, ఉచితమైన రక్షణ స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించడం గాక. గాడ్ బ్లెస్.